శాంతి. ఈరోజు 17/4/26 ఏప్రిల్ 17వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు పావనంగా అయినట్లయితే ఆత్మిక సేవకు అర్హులుగా అవుతారు. దేహీ అభిమానులైన పిల్లలు ఆత్మిక యాత్రలో ఉంటారు మరియు ఇతరుల చేత కూడా ఈ యాత్రనే చేయిస్తారు. పావనంగా అయినట్లయితే ఆత్మిక సేవకు అర్హులుగా అవుతారు. దేహీ అభిమానులైన పిల్లలు ఆత్మిక యాత్రలో ఉంటారు మరియు ఇతరుల చేత కూడా ఈ యాత్రనే చేయిస్తారు. ఈరోజు ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు చేసుకునే ఈ సంపాదనయే సత్యమైన సంపాదన. అది ఎలా ఇది సత్యమైన సంపాదన? జవాబు: ఇప్పుడు మీరు సంపాదించుకునే ఈ సంపాదన 21 జన్మలు కొనసాగుతుంది. ఇది ఎప్పుడూ దివాలా తీయదు. జ్ఞానం వినడం, వినిపించడం, స్మృతి చేయడం మరియు చేయించటం, ఇదే సత్యమైన సంపాదన. ఈ సంపాదనను సత్యమైన తండ్రియే మీకు నేర్పిస్తున్నారు. ఇటువంటి సంపాదనను మొత్తం కల్పమంతటిలో ఎవరూ చేసుకోలేరు. ఇంకే ఇతర సంపాదన మీతో పాటు వెళ్ళదు. ఈరోజు పాట: మేము ఆ మార్గం గుండా వెళ్ళాలి. హమే ఉన్ రాహోం పర్ చల్నా హై జహా గిర్నా ఔర్ సంభల్నా హై. ఓం శాంతి. భక్తి మార్గంలో పిల్లలు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. భక్తి మార్గంలో ఎంతో భావనతో యాత్రలు చేసేందుకు వెళ్తారు. రామాయణము మొదలైనవి చదువుతారు. వారెంత ప్రేమగా కూర్చొని కథలు వింటారంటే అవి వింటూ వారికి అసూలు కూడా వచ్చేస్తాయి, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. కథలు వింటూ ఉంటాయి. రాముడి కథ వింటే, కృష్ణుడి కథ వింటే, ఆ కష్టాలన్నీ పడ్డారు అని అంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మా భగవంతుని భగవతి అయిన సీతను రావణుడు ఎత్తుకు వెళ్ళాడు. అది వింటున్నంతసేపు వారు కూర్చొని ఏడుస్తారు. ఇవన్నీ దంతకథలు. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. హే పతిత పావన, రా వచ్చి దుఃఖిత ఆత్మలైన మాకు సుఖాన్నివ్వు అని పిలుస్తూ ఉంటారు. ఆత్మ దుఃఖిస్తుంది అని వారు భావించరు, ఎందుకంటే ఆత్మ నిర్లేపి అని వారు అంటారు. ఆత్మ సుఖ దుఃఖాలకు అతీతమైందని వారు భావిస్తారు. అలా ఎందుకంటారు? ఎందుకంటే పరమాత్మ సుఖ దుఃఖాల నుండి అతీతమైనవాడు. మరి అతడి పిల్లలు సుఖ దుఃఖాల్లోకి ఎలా వస్తారు అని భావిస్తారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞాన మార్గంలో కూడా అప్పుడప్పుడు గ్రహచారం కూర్చుంటుంది. కాసేపు ఇంకేదో జరుగుతుంది, కాసేపు ప్రఫుల్లితలై ఉంటారు, కాసేపు వాడిపోయి ఉంటారు. ఇది మాయా యుద్ధము. మాయపైనే విజయాన్ని పొందాలి. మూర్ఛితులైనప్పుడు మన్మనాభవ అనే సంజీవిని మూలికనివ్వడం జరుగుతుంది. భక్తి మార్గంలో అట్టహాసం ఎక్కువగా ఉంటుంది. దేవతలను ఎంతగానో సింగారిస్తారు. నిజమైన నగలతో అలంకరిస్తారు. దేవతల చిత్రాలను వజ్ర వైఢూర్యాలతో అలంకరిస్తారు. లక్ష్మీనారాయణల మూర్తులపై పెద్ద పెద్ద వజ్రాలతో తయారైన సుందరమైన నగలను ఎన్నో అలంకరిస్తారు. ఎంతో పెద్ద పెద్ద ఖజానాలు ఉండేవి. వాటిని గూర్చి ఎన్నో గొడవలు కూడా జరిగాయి. పూజారుల వద్ద ఇన్ని నగలు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ నగలు ఆ స్వామి ఆస్తి కదా. స్వామి ఆస్తి పూజారులది మరియు ట్రస్టీలది అవుతుంది. మనం చైతన్యంగా అనక వజ్ర వైఢూర్యాలతో అలంకరింపబడి ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మళ్ళీ ఎప్పుడైతే పూజారులుగా అవుతామో అప్పుడు కూడా అనేక నగలు ధరిస్తారు. కానీ ఇప్పుడు ఏమీ లేవు. చైతన్య రూపంలోనూ ధరించారు, మళ్ళీ జడ రూపంలోనూ ధరించారు. ఇప్పుడు నగలు ఏమీ లేవు. పూర్తిగా సాధారణంగా ఉన్నారు. నేను సాధారణ తనులోకి వస్తాను. రాజరికపు అట్టహాసం ఏది లేదు. సన్యాసులు కూడా ఎంతో డాంబికంగా ఉంటారు. సత్యుగంలో ఆత్మలైన మనం ఏ విధంగా పవిత్రంగా ఉండేవారమో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మన శరీరం కూడా పవిత్రంగా ఉండేది. వారి సింగారం కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సుందరంగా ఉంటే వారికి సింగారించుకునే అభిరుచి కూడా ఉంటుంది. మీరు కూడా సుందరంగా ఉన్నప్పుడు చాలా మంచి మంచి నగలను ధరించేవారు. వజ్రాలతో పొదగబడిన పెద్ద పెద్ద మాలలను ధరించేవారు. ఇక్కడ ప్రతి వస్తువు నల్లనిదే. గోవులు కూడా నల్లగా అవుతూ వచ్చాయి.
బాబా శ్రీనాథ ద్వారానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంచి గోవులు ఉండేవి. కృష్ణుని గోవులను చాలా సుందరంగా చూపిస్తారు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఎందుకంటే ఇవి కలియుగ గోవులు. ఇటువంటి గోవులు అక్కడ ఉండవు. పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీ అలంకరణ కూడా అక్కడ ఈ విధంగా సుందరంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. గోవులు కూడా తప్పకుండా అక్కడ కావాలి. అక్కడి గోవుల పేడ కూడా ఎలా ఉంటుందో కదా. దానిలో ఎంతో శక్తి ఉంది. భూమికి ఎరువు కావాలి కదా. ఎరువు వేస్తే మంచి ఆహార ధాన్యాలు పండుతాయి. అక్కడ అన్ని వస్తువులు శక్తి కలిగినవిగా ఉంటాయి. ఇక్కడ ఏ వస్తువులోనూ శక్తి లేదు. ప్రతి వస్తువు శక్తిహీనంగా అయిపోయింది. పిల్లలు సూక్ష్మవతనంలోకి వెళ్ళేవారు. అక్కడ మంచి మంచి ఫలాలను తినేవారు. శూభీ రసాన్ని తాగేవారు. వీటన్నింటినీ సాక్షాత్కారం చేయించేవారు. తోటమాలులు ఫలాలను ఎలా కోసుకువచ్చేవారో వారు చూసేవారు. సూక్ష్మవతనంలో ఫలాలు మొదలైనవైతే ఉండవు కదా. ఇవన్నీ సాక్షాత్కారం అవుతాయి. వైకుంఠం మళ్ళీ ఇక్కడ ఉంటుంది కదా. కానీ మనుష్యులు వైకుంఠం పైన ఉంటుందని భావిస్తారు. వైకుంఠం సూక్ష్మలోకంలోనూ ఉండదు, మూలవతనంలోనూ ఉండదు. అది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఏ సాక్షాత్కారాలనైతే పొందుతున్నారో వాటిని కళ్ళతో మళ్ళీ చూస్తున్నారు. స్థాయిని బట్టి సామాగ్రి ఉంటుంది. రాజుల మెహళ్లలో ఎంత మంచి మంచి సామాగ్రి ఉంటుందో చూడండి. జైపూర్లో చాలా మంచి మంచి మెహళ్ళు నిర్మింపబడ్డాయి. కేవలం మెహళ్ళు చూడటానికి మనుషులు వెళ్ళినా దానికి కూడా టికెట్ ఉంటుంది. విశేషంగా ఆ మెహళ్ళు చూడటానికి ఆ టికెట్ను పెడతారు. వారు మళ్ళీ వేరే మహల్లో ఉంటారు. కలియుగంలోనే ఇలా ఉంది. ఇది పతిత ప్రపంచం. కానీ ఇక్కడ ఎవరు తమను తాము పతితులుగా భావించరు. మేము పతితులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు భావిస్తారు. అప్పుడు ఎందుకో కొరగాని వారిగా ఉండేవారు. మళ్ళీ మనం స్వచ్ఛంగా అవుతాము. ఈ ప్రపంచమే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇక్కడ అమెరికా మొదలైన దేశాల్లో ఫస్ట్ క్లాస్ అయిన మెహళ్ళున్న సత్యుగంతో పోల్చి చూస్తే అవి ఎందుకు పనికిరావు. ఎందుకంటే ఇవన్నీ అల్పకాలికమైన సుఖాన్ని ఇచ్చేవి. అక్కడ ఫస్ట్ క్లాస్ అయిన గోవులు కూడా ఉంటాయి. అక్కడ గోపాలులు కూడా ఉంటారు. కృష్ణుణ్ణి గోపాలుడు అని అంటారు కదా. ఇక్కడ గోవులను సంభాళించేవారు మేము గోపాలులము, కృష్ణుని వంశజులము అని అంటారు. వాస్తవానికి కృష్ణ వంశావళి అని అనకూడదు, కృష్ణుని రాజధాని అని అనాలి. షావుకార్ల వద్ద గోవులుంటే వాటిని సంభాళించే గోపాలులు కూడా ఉంటారు. ఈ గోపాలులు అన్న పేరు సత్యుగానికి చెందింది. ఇది నిన్నటి విషయము. నిన్న మనం ఆది సనాతన దేవీదేవతా ధర్మం వారిగా ఉండేవారము, మళ్ళీ పతితులుగా అయ్యాము. కావున స్వయాన్ని హిందువులుగా పిలిపించుకుంటున్నాము. మీరు ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారా లేక హిందూ మతానికి చెందినవారా అని మీరు వారిని అడగండి. ఈ రోజుల్లో అందరూ హిందువులు అని వ్రాస్తున్నారు. ఆ హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? అలాగే దేవీదేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారు? ఇదెవ్వరికీ తెలియదు. ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారో చెప్పండి అని బాబా ప్రశ్న అడుగుతారు. శివబాబా బ్రహ్మ ద్వారా అడుగుతున్నారు. రాముడు లేక శివబాబా శ్రీమతంపై ఆది సనాతన దేవీదేవతా ధర్మ స్థాపన జరిగింది. మళ్ళీ రావణ రాజ్యం వస్తుంది. వికారాల్లోకి వెళ్తారు. భక్తి మార్గం ప్రారంభమవ్వటంతో హిందువులుగా పిలువబడతారు. ఇప్పుడు ఎవరు తమను తాము దేవతలుగా పిలిపించుకోలేరు. రావణుడు వికారిగా చేసేసాడు. బాబా వచ్చి నిర్వికారులుగా తయారు చేస్తున్నారు. మీరు ఈశ్వరీయ మతం ద్వారా దేవతలుగా అవుతున్నారు. బాబాయే వచ్చి బ్రాహ్మణులైన మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు. మెట్లు ఎలా దిగుతున్నారో పిల్లలైన మీ బుద్ధిలో నంబర్ వారీగా కూర్చుంటుంది. మీకు తెలుసు, మిగిలిన మనుషులందరూ ఆసురీ మతంపై నడుస్తున్నారు. మీరు ఈశ్వరీయ మతంపై నడుస్తున్నారు. రావణుడి మతంపై మెట్లు దిగుతూ వచ్చారు. 84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి జన్మ పొందుతారు. ఈశ్వరీయ బుద్ధి ద్వారా మీరు మొత్తం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు. మీ జీవితం చాలా అమూల్యమైందే. ఇదే సాహసమైనది.
ఇప్పుడు బాబా వచ్చి మనల్ని ఇంత పావనంగా తయారు చేస్తున్నారు. మనం ఆత్మిక సేవకు అర్హులుగా అవుతాము. అవన్నీ దైహికమైన సోషల్ సర్వీసులు. కావున వారు దేహాభిమానంలో ఉన్నారు, మీరు దేహీ అభిమానులు. ఆత్మలను ఆత్మిక యాత్రపై మీరు తీసుకువెళ్తారు. మీరు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. సతోప్రధానులను పావనులు అని, తమోప్రధానులను పతితులు అని పిలుస్తారు. ఆత్మలోనే మలినాలు అంటుతాయి. ఆత్మయే సతోప్రధానంగా అవ్వవలసి ఉంటుంది. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా పవిత్రంగా ఉంటారు, లేకపోతే తక్కువ పవిత్రంగా అవుతారు. పాపాల భారం తలపై మిగిలిపోతుంది. ఆత్మలన్నీ పవిత్రంగా అవుతాయి. ఆ తర్వాత ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన పాత్ర లభించజాలదు. అందరికన్నా ఉన్నతమైన పాత్ర బాబాది. ఆ తర్వాత బ్రహ్మ సరస్వతుల పాత్ర. ఆ తర్వాత ఎవరితోనైతే స్థాపన చేయిస్తామో అతడి చేతే పాలన జరుగుతుంది. అతడిదే పెద్ద పాత్ర. బ్రహ్మనే విష్ణువుగా అయి పాలన చేస్తారు, పెద్ద పాత్ర. మొదట శివబాబా, ఆ తర్వాత బ్రహ్మ సరస్వతి. వారు పునర్జన్మల్లోకి వస్తారు. శంకరుడు కేవలం సూక్ష్మ రూపాన్ని మాత్రమే ధరిస్తాడు. అలాగని శంకరుడు శరీరాన్ని అద్దెకు తీసుకుంటాడని కాదు. కృష్ణుడికి తన శరీరం ఉంది. ఇక్కడ కేవలం శివబాబా మాత్రమే శరీరాన్ని అద్దెకు తీసుకుంటారు. పతిత శరీరంలోకి, పతిత ప్రపంచంలోకి వచ్చి సేవ చేస్తారు. ముక్తి జీవన్ముక్తులలోకి తీసుకువెళ్తారు. మొదట ముక్తిలోకి వెళ్ళవలసి ఉంటుంది. జ్ఞానసాగరుడైన తండ్రి ఒక్కడే పతిత పావనుడు. వారినే శివబాబా అని పిలుస్తారు. శంకరుణ్ణి బాబా అని అంటే శోభించదు. శివబాబా అన్న పదం చాలా మధురమైంది. శివునిపై కొందరు జిల్లేడు పువ్వులను వేస్తారు, కొందరు ఇంకేదో వేస్తారు, కొందరు పాలను పోస్తారు. బాబా పిల్లలకు అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మొత్తం ఆధారం అంతా యోగం పైనే ఉందని పిల్లలకు అర్థం చేయించటం జరుగుతుంది. యోగం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. యోగం చేసేవారికి జ్ఞాన ధారణ కూడా బాగా జరుగుతుంది. వారు తమ ధారణలో నడుస్తూ ఉంటారు, ఎందుకంటే వారు ఇతరులకు కూడా వినిపించవలసి ఉంటుంది. భగవంతుడు ఎవరికైతే నేరుగా వినిపించారో వారే ఇవి వింటారు. ఆ తర్వాత ఈ జ్ఞానం ఉండదు. ఇది కూడా కొత్త విషయమే. ఇప్పుడు బాబా మీకు ఏదైతే వినిపిస్తున్నారో దాన్ని ఇప్పుడు మీరు వింటున్నారు. ఇప్పుడు ధారణ అవుతోంది. ఆ తర్వాత ప్రాలబ్ధపు పాత్రను అభినయించవలసి ఉంటుంది. జ్ఞానం వినడం, వినిపించడం ఇప్పుడే జరుగుతాయి. సత్యుగంలో ఈ పాత్ర ఉండదు. అక్కడ ఉండేదే ప్రాలబ్ధపు పాత్ర. మనుష్యులు బ్యారిస్టర్ చదువును చదువుతారు, మళ్ళీ బ్యారిస్టర్గా అయి సంపాదిస్తారు. ఇదెంత పెద్ద సంపాదన, దీనిని గూర్చి ప్రపంచంలో వారికి తెలియదు. సత్యమైన తండ్రి సత్యమైన సంపాదనను చేయిస్తున్నారని మీకు తెలుసు. అది ఎప్పుడూ దివాలా తీయదు. ఇప్పుడు మీరు ఆ సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు. అది మీతో 21 జన్మలు తోడుగా ఉంటుంది. లౌకిక సంపాదన మీతో రాదు, ఇది మీతో వస్తుంది. కావున ఇటువంటి సంపాదనను చేసుకోవాలి కదా. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఉండదు. మీలో కూడా ఘడియ ఘడియ కొందరు మర్చిపోతూ ఉంటారు. బాబాను వారసత్వాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ముఖ్యమైన విషయం ఒక్కటే, బాబాను స్మృతి చేయండి. ఆ తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వం లభిస్తుంది. 21 జన్మలు నిరోగి శరీరం ఉంటుంది. వృద్ధాప్యం వరకు అకాల మృత్యువు జరగదు. మరి పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. బాబా స్మృతే ముఖ్యమైంది. ఇందులోనే మాయా తుఫాన్లు తెస్తుంది. అనేక రకాలైన తుఫాన్లు వస్తాయి. బాబాను స్మృతి చేయాలని మీరు అంటారు, కానీ చేయలేకపోతారు. స్మృతిలోనే చాలామంది ఫెయిల్ అవుతారు. చాలామందిలో యోగంలో లోపం ఉంది. ఎంత వీలైతే అంత యోగంలో దృఢంగా అవ్వాలి. బీజము మరియు వృక్ష జ్ఞానం పెద్ద విషయమేమీ కాదు. నన్ను స్మృతి చేయడం ద్వారా, నన్ను తెలుసుకోవడం ద్వారా మీరు అన్నీ తెలుసుకుంటారు. స్మృతిలోనే అన్నీ నిండి ఉన్నాయి. మధురమైన తండ్రి అయిన శివబాబాను స్మృతి చేయాలి. ఉన్నతోన్నతమైన వాడు భగవంతుడు. అతడే శ్రేష్టాతి శ్రేష్టమైన వాడు. వారు 21 జన్మల ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు.
సదా సుఖమయంగా అమరులుగా తయారు చేస్తారు. మీరు అమరపురికి యజమానులుగా అవుతారు. కావున ఇటువంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి. బాబాను స్మృతి చేయకపోతే మిగిలినవన్నీ గుర్తుకు వచ్చేస్తాయి. అచ్చా, మీఠే మీఠే सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈశ్వరీయ జీవితం చాలా చాలా అమూల్యమైంది. ఈ జీవితంలో ఆత్మ మరియు శరీరం రెండింటినీ పావనంగా తయారు చేసుకోవాలి. ఆత్మిక యాత్రలో ఉంటూ ఇతరులకు కూడా ఈ యాత్రని నేర్పించాలి. 2, ఎంత వీలైతే అంత ఈ సత్యమైన సంపాదనలో నిమగ్నం అవ్వాలి. నిరోగులుగా అయ్యేందుకు స్మృతిలో దృఢంగా అవ్వాలి. ఈరోజు వరదానము, నష్టో మోహ భవ. శరీరాన్ని ఈశ్వరీయ సేవ కొరకు ఇవ్వబడిన ఈశ్వరునికి చెందిన దానిగా భావిస్తూ కార్యంలో వినియోగించే నష్టో మోహ భవ. శరీరాన్ని ఈశ్వరీయ సేవ కొరకు ఇవ్వబడిన ఈశ్వరునికి చెందిన దానిగా భావిస్తూ కార్యంలో వినియోగించే నష్టో మోహ భవ. ఏ విధంగా ఎవరికి చెందిన వస్తువైనా మన వద్ద ఉన్నప్పుడు దానిపై నాది అనే భావన ఉండదో, మమకారం కూడా ఉండదో, అలా ఈ శరీరం కూడా ఈశ్వరీయ సేవ కొరకు లభించిన అమానతు, తాకట్టు. ఈ అమానతు తాకట్టును ఆత్మిక తండ్రి ఇచ్చింది అని భావించటం ద్వారా తప్పకుండా ఆత్మిక తండ్రి యొక్క స్మృతి ఉంటుంది. అమానతుగా భావించటం ద్వారా ఆత్మికత వస్తుంది. నాది అన్న మమకారం ఉండదు. నిరంతర యోగులుగా నష్టమోహులుగా అయ్యేందుకు ఇదే సహజమైన ఉపాయము. కావున ఇప్పుడు ఆత్మిక స్థితిని ప్రత్యక్షం చెయ్యండి. స్లోగన్, వానప్రస్థపు స్థితిలోకి వెళ్ళాలనుకుంటే దృష్టి వృత్తిలో కూడా పవిత్రతకు అండర్లైన్ చేయండి. వానప్రస్థపు స్థితిలోకి వెళ్ళాలనుకుంటే దృష్టి వృత్తిలో కూడా పవిత్రతకు అండర్లైన్ చెయ్యండి. అచ్చా, అవ్యక్త సూచనలు, మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మీరు మాట్లాడే ప్రతి మాట గొప్పదిగా ఉండాలి. ప్రతి ఒక్కరి గురించి మనసులో చేసే ప్రతి సంకల్పము మధురంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేసే స్వభావము, మధురత స్వభావము, నిర్మాణత స్వభావం ఉండాలి. నా స్వభావమే అలాంటిది అన్న మాట ఎప్పుడూ మాట్లాడకూడదు. నాది అన్నది ఎక్కడి నుండి వచ్చింది? నాది తీవ్రంగా మాట్లాడే స్వభావము. నాది ఆవేశంలోకి వచ్చే స్వభావము. స్వభావానికి వశమైపోవటము ఇదే మాయ. ఇప్పుడు మాయాజీతులుగా అవ్వండి. అభిమానము లేక దుఃఖంలోకి వచ్చే స్వభావము, ఈర్ష్య మరియు ఆవేశంలోకి వచ్చే స్వభావాన్ని ఇప్పుడు మార్చుకోండి. ఏ స్వభావాన్ని మార్చుకోవాలి? దుఃఖంలోకి వచ్చే స్వభావము, అభిమానంలోకి వచ్చే స్వభావము, ఈర్ష్య మరియు ఆవేశంలోకి వచ్చే స్వభావాన్ని మార్చుకోవాలి. ఎందుకు అనంటే ప్రతి సంకల్పము, ప్రతి మాట మధురంగా చేసుకోవాలి. ఇదే గొప్పగా చేస్తుంది మనల్ని. ఇదే పురుషార్థాన్ని ఈరోజు మనం ఉంచుతాము. అచ్చా, ఓం శాంతి.